అక్టోబర్ 18వ తారీఖు రోజు బీసీ రిజర్వేషన్లకై బీసీ సంఘ నాయకులు వివిధ పార్టీల సమక్షం లోపల బంద్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యనే సుప్రీంకోర్టు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం మీద పిటిషన్ను కొట్టివేయడం, ఈ అంశము హైకోర్టు పరిధికి సంబంధించినటువంటిదిగా హైకోర్టులో స్టే ఉన్నందున హైకోర్టులో ఉన్నటువంటి వాదోపవాదాలు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుకు అనుగుణంగా మాత్రమే రిజర్వేషన్స్ ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలని చెప్పేసి పిటిషన్ను తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. అయితే దానికి నిరసనగా తెలంగాణలో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకు నిరసనగా వివిధ పార్టీల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో సహా బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఇతర పార్టీలు అన్నీ కూడా బంద్కు మద్దతు తెలపడం అనేటువంటిది వింతను సూచిస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు పిలుపునివ్వడం, అధికారంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు తెలపడం వెనుక మరి రిజర్వేషన్లు ఎవరు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం చర్చనీయ అంశంగా మారింది. హైకోర్టు స్టే ఇచ్చినందువల్ల ఈ అంశం లోపల జోక్యం చేసుకునేటువంటిది ఒక కోర్టు మాత్రమే ఈ రిజర్వేషన్ బిల్లును కానీ ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి మరి జీవోలను కోర్టులు మాత్రమే అడ్డుకున్నాయి తప్ప ఏ పార్టీ కూడా ఈ రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ను అడ్డుకోలేదు అనేటువంటి విషయాన్ని తేటతెల్లము అయినటువంటి మాట వాస్తవము. అయితే అసలు తెలంగాణ రాష్ట్రం లోపల రిజర్వేషన్ను సంబంధించినటువంటి అంశాలను మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. 42% రిజర్వేషన్ను బీసీలకు ఇచ్చినట్లయితే ఇచ్చేటువంటి విధానం కూడా బీసీలు అని ఎంబీసీలు అని చెప్పేసి వెనుకబడినటువంటి ఇతర మరి గుర్తించినటువంటి తరగతులకు అని చెప్పేసి విభజన అనేటువంటిది లేకుండా ఏబిసిడీలు అనేటువంటి విభజన అనేటువంటిది లేకుండా కేవలం 42% బీసీలకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట మనకు తెలుసు. అంటే చట్టం లోపల కూడా వాళ్ళు ఏబిసిడి ఈ వర్గీకరణ లేకుండా ఓబీసీ తర్వాత ఎంబీసీ వర్గీకరణ లేకుండా చట్టం చేసినటువంటి మాట వాస్తవం. అంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని తేటతెల్లంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి రిజర్వేషన్ మనం పరిశీలించినట్లయితే ఒకవేళ తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఈడబ్ల్యూఎస్ 10%, మొత్తం కలుపుకొని 77% రిజర్వేషన్ అవుతుంది. నాన్ లోకల్ 15% తీసేస్తే 92%, కేవలం ఓపెన్ కేటగిరీ అనేది 8% అవుతుందని ఇంతకుముందు వీడియోలో మనం చూసాం. కానీ ఈ వీడియోలో పూర్తి స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్ విధానం గురించి మరి తెలంగాణలో కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలను పూర్తి స్థాయిలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా తమిళనాడులో రిజర్వేషన్ విధానం. తమిళనాడు లోపల 1994 సంవత్సరం లోపల అప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు ఆధ్వర్యం లోపల మరి రిజర్వేషన్లు అనేటువంటివి పెంచడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అమలు చేస్తున్నారు తమిళనాడులో రిజర్వేషన్ అని అంటే బీసీలకు 30% రిజర్వేషన్ ఇవ్వడం, ఎంబీసీలకు 20% రిజర్వేషను, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%, ఓపెన్ కేటగిరీ వచ్చేసి 31%గా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అంటే ఓపెన్ కేటగిరీ 31% ఉంది. ఈ రిజర్వేషన్ సిస్టాన్ని పరిశీలిస్తే నాన్ లోకల్ అనేటువంటిది ఊసే లేదు. దీనిలో కేవలం ఓపెన్ కేటగిరీ 31%, అందరూ భారత పౌరులైన ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ కేటగిరీలోకి రావచ్చు అని చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ 7.5% రిజర్వేషన్ ఏం చేసినట్టు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు రిజర్వ్ చేసినటువంటి మాట వాస్తవం. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు తమిళనాడు లోపల 7.5% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విధానం. దీని తమిళనాడులో పెంపు కారకులు ఎవరని అంటే పివి నరసింహారావు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ను పెంచడం అనేటువంటి జరిగింది. కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక లోపల ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్సీ ఎస్టీ బీసీలో కలిపి 56% రిజర్వేషన్, ఓపెన్ 34% రిజర్వేషన్ ఉంది. ఇక మహారాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే
మహారాష్ట్ర లోపల విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మహారాష్ట్ర లోపల సంచార జాతులకు సంబంధించినటువంటి మరి కులాలకు రిజర్వేషన్ ఇచ్చి మరి నోటిఫై చేయబడినటువంటి తెగలు ఏవైతే ఉంటున్నో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం, మరాఠా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది సంచలనం సృష్టించినటువంటి విషయం మనకు తెలుసు. ఇక్కడ చాలా అత్యంత వెనుకబడినటువంటి సంచార జాతులు నోటిఫై చేయబడినటువంటి తెగలకు రిజర్వేషన్ అనేటువంటి మహారాష్ట్రలో కల్పించడం జరిగింది. ఏ విధంగా అంటే నోటిఫై చేయబడినటువంటి తెగలకు 3% రిజర్వేషన్గా, సంచార జాతులు ఏ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ 2%, బి కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ 2.5, 3 సంచార కేటగిరీకి సంబంధించినటువంటి జాతులకు 3.5 రిజర్వేషను, డి కేటగిరీకి సంబంధించినటువంటి సంచార జాతులకు 2%. అంటే మొత్తం కూడా 11% రిజర్వేషన్ 12% రిజర్వేషన్ అనేటువంటిది ఈ సంచార జాతుల వారికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మహారాష్ట్ర లోపల మరాఠా వాళ్ళకు కూడా మరి 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉంది. ఎస్సీలకు కేవలం 13%, ఎస్టీలకు కేవలం 7% మాత్రం రిజర్వేషన్ ఉంది. ఓబీసీలకు 19% రిజర్వేషన్ ఉంది. అయితే ఇక్కడ ఓపెన్ కేటగిరీ 28% అమలు అవుతుంది. నాన్ లోకల్ అనేటువంటి ఊసు ఇక్కడ కూడా లేదు. అంటే మహారాష్ట్ర లోపల 52% రిజర్వేషన్లు ఇచ్చి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం, 10% మరాఠా వాళ్ళకి ఇవ్వంగా 28% అనేటువంటి ఓపెన్ కేటగిరీగా సూచించినారు. ఇక్కడ అధిక ప్రాధాన్యత ఎవరికి ఇచ్చిందంటే సంచార జాతుల వారికి మరి రిజర్వేషన్ సౌకర్యం మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంటే సంచార జాతులను గుర్తించి నోటిఫై చేసినటువంటి తెగలకు రిజర్వేషను, సంచార జాతుల యొక్క వర్గాలుగా వర్గీకరించి ABCD అనేటువంటి వర్గాలుగా వర్గీకరించి వారికి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం ఏంది అని అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. మహారాష్ట్ర లోపల కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రిజర్వేషన్ పెంపుకు కారణమయ్యింది. మరి ఇక తెలంగాణ విషయానికి వచ్చిన తర్వాత తెలంగాణ లోపల ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ నాన్ లోకల్ అనేటువంటి రిజర్వేషన్ ఉంది. నాన్ లోకల్ రిజర్వేషన్ 20% నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని 15% చేసిండ్రు. జనరల్ కేటగిరీ 50% ఉంది. నాన్ లోకల్ జనరల్ కేటగిరీకి కలుపుకుంటేనే ఈ రాష్ట్రం లోపల దాదాపు 65% రిజర్వేషన్ అనేటువంటిది ఉంది. కేవలం బీసీలకు రిజర్వేషన్ 25%, మరి ఎస్సీలకు 10%, ఎస్టీలకు 7% రిజర్వేషన్ అనేటువంటిది ఈ రాష్ట్రం లోపల అమలు చేశారు. మరి ఇప్పుడు పెంచినటువంటి రిజర్వేషన్ ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ల మీద మళ్ళీ ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. బీసీలకు మేము రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేయడం, బీసీలను టార్గెట్ చేసి బీసీ ఓట్లను టార్గెట్ చేసి అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశం చేత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేసిందంటే ఒక చట్టాన్ని రూపొందించారు. 42% బీసీలకు రిజర్వేషను, ఇందులో విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్నాము. కానీ అది స్పష్టంగా ఈ రాష్ట్రం లోపల మనకు ఓబీసీ కేటగిరీ లోపల సంచార జాతులు ఉన్నాయి, దాంట్లో అత్యంత వెనుకబడినటువంటి తరగతులు ఉన్నాయి, మరి వృత్తులను చేతి వృత్తులను చేసుకునేటువంటి కులాలు ఉన్నాయి, మరి వ్యవసాయం చేసుకునేటువంటి కులాలు కూడా ఓబీసీ జాబితాలో ఉన్నాయి. అట్లా ఏ విధంగా ఉంది అంటే ABCDE అనేటువంటి వర్గీకరణ ఉంది. ముస్లింలు కూడా వెనుకబడినటువంటి తరగతులను ఓబీసీ మరి ఈ అనేటువంటి రిజర్వేషన్ కింద ఇవ్వడం అనేటువంటిది జరిగింది వాళ్ళకి రిజర్వేషన్. మరి ఈ విధంగా ముస్లింలకు 4% రిజర్వేషను బీసీ కేటగిరీలో ఇచ్చి మరి ఇట్లా వర్గీకరించినటువంటి ఓబీసీ లోపల మరి ఈ 42% యొక్క రిజర్వేషన్ను వర్గీకరణ ఎందుకు చేయలేదు? 42% యొక్క రిజర్వేషన్ను సంచార జాతులైనటువంటి ఏ కేటగిరీకి ఎంత ఇస్తున్నారు, అత్యంత వెనుకబడినటువంటి బి గ్రూప్కి ఎంత ఇస్తున్నారు, CDE అనేటువంటి గ్రూపులకు వర్గీకరణ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ ఒక లోపము, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎంబీసీ అనేటువంటి ఒక కొత్త వర్గాన్ని కొన్ని కులాలను చేరుస్తూ వర్గీకరించడం అనేటువంటిది జరిగింది బీసీ కమ్యూనిటీ నుండి. ఆ బీసీ కమ్యూనిటీ నుండి వర్గీకరించినటువంటి ఎంబీసీ కులాలకు మరి ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు ఈ 42%లో అనేటువంటిదే మరి ఇంతవరకు కూడా చెప్పలేకపోయినరు.
చెప్పట్లేదు, వాళ్ళతో సమాధానం లేదు. మరి ఓబీసీలకు ఎంత శాతం ఇస్తున్నారు అనేటువంటిది కూడా సమాధానం లేనటువంటి ప్రశ్నగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయితే బీసీ సంఘాల వాళ్ళు ఏమంటున్నారు, మాకు 42% రిజర్వేషన్ కావాలి అంటున్నారు. కానీ ఏ విధంగా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు అనేటువంటిది కూడా ఖచ్చితంగా వాళ్ళు అడగకపోవడం అనేటువంటిది బీసీ సంఘాలకు నాయకత్వం వహించేటువంటి నాయకుల యొక్క లోపంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ రాష్ట్రం లోపల అడిగే వాళ్ళు ఖచ్చితంగా అడగట్లేదు, ఇచ్చేవాళ్ళు సరిగా ఇవ్వట్లేదు తప్ప మరి అస్తవ్యస్తంగా పరిపాలన ఉంది. ఈ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల రిజర్వేషన్లు సాధించుకోలేని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు లోపల రిజర్వేషన్లను పెంచడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క మరి తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం లోపల మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల బీసీల యొక్క రిజర్వేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉండే. మరి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఏడుంది? జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికారం ఉన్నటువంటి పార్టీకి ఇక్కడ ఎందుకు రిజర్వేషన్లు పెంచలేదు? తమిళనాడు లోపల మాత్రమే 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ ఎందుకు పెంచిండ్రు? అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం, అన్ని బీసీ సంఘాలకు మరి ఇతర ఎస్సీ ఎస్టీ మరి ఇతర ఓపెన్ కేటగిరీకి గొడవలు పెట్టడమే జరుగుతుంది తప్ప రిజర్వేషన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి ఈ రాష్ట్రం లోపల ఓపెన్ కేటగిరీ ఎంత ఉంటుంది? నాన్ లోకల్ని తీసేస్తారా? నాన్ లోకల్ని ఎత్తేస్తారా? నాన్ లోకల్ అంటే రిజర్వేషన్ లేకుండా చేస్తారా? నాన్ లోకల్కి ఎంత కేటగిరీ ఇస్తారు, ఓపెన్ కేటగిరీ ఎంత ఇస్తారు అనేటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీతో స్పష్టమైనటువంటి జవాబు లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎంతసేపు ఉన్నటువంటి ఓట్ల కోసం మాత్రం రాజకీయం చేస్తుంది. స్థానిక ఎన్నికలను మేము 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తున్నాం అంటున్నారు. ఎన్నికల కోసం మాత్రమే ఇచ్చినటువంటి ఆ జీవో 9, 41, 44 జీవో ఏదైతే ఉంటుందో దాని ప్రకారము పార్టీ కేవలం లోకల్ బాడీ ఎన్నికలకు మాత్రం రిజర్వేషన్ ఇచ్చిండ్రు తప్ప విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ ఇవ్వలేదు. అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యంత వెనుకబడినటువంటి కులాలకు రాజకీయ రిజర్వేషన్ అవసరమే, విద్యా రిజర్వేషన్ అవసరమే, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవసరమే. వాళ్ళు ఇచ్చినట్టు బీసీ ఎజెండా ఏదో ఉంటుందో బీసీలకు సంబంధించినటువంటి మరి కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్లో ఉండేటువంటి అంశాలు మరి అవి సప్లాన్ బీసీ సప్లాన్ కానీ 1,00,000 కోట్లు కానీ మరి వాళ్ళు ఇచ్చేటువంటి మంత్రి పదవులు కానీ రిజర్వేషన్ అనేటువంటిది కూడా ఇంతవరకు 2 సంవత్సరాలు గడిచిన ఈ రాష్ట్రం లోపల మరి అమలు జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీతో చిత్తశుద్ధి లేదు. అసలు బీసీ ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రం లోపల. మరి ఎవరికి బీసీల మీద ఇంట్రెస్ట్ ఉంది? బీసీల యొక్క ఓట్లు ఎందుకు వేయించుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓట్లు వేయించుకుంటుంది? మరి ఎందుకు ఇలాంటి మరి డ్రామాలు ఆడుతుందో అర్థం కానిటువంటి విషయంగా మనం చూడొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్లో పాల్గొనడం అనేటువంటి చాలా విచిత్రంగా ఉంది. ఇచ్చేవాళ్ళు బంద్లో పాల్గొంటున్నారు, అడిగేవాళ్ళు బంద్లో పాల్గొంటున్నారు. అందరూ కలిసి తెలంగాణ బంద్ మరి 18వ తారీఖు అక్టోబర్న నిర్వహించడం అనేటువంటిది మరి ఎంతవరకు సమంజసం మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. రాజకీయ నాయకుల యొక్క డ్రామాలను మీరు పసిగట్టండి. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదు. రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసం మాత్రమే ప్రజా పరిపాలనలో ఉన్నారు తప్ప అసలైనటువంటి ప్రజానీకానికి న్యాయం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ చిత్తశుద్ధి లేదు. వాళ్ళు కాలయాపన చేస్తూ మరి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు తప్ప అభివృద్ధి అనేటువంటిది చెయ్యట్లేదు. మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను సమాన హక్కుల సవరణ చట్టం యొక్క ఉద్యమం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో కూడా కడు పేదరికంలో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్ కావాలి, మరి వారికి మాత్రమే రిజర్వేషన్ కావాలి. కోట్ల అధిపతి అయిన ఆర్ కృష్ణకు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అవసరమా? మల్లు రవి కోటీశ్వరుడు అయినటువంటి మల్లు రవి బట్టి విక్రమార్కకు ఎస్సీ రిజర్వేషన్ అవసరమా? కోటీశ్వరులు లక్షల ఆస్తులు ఉన్నటువంటి మరి 100 ఎకరాల పొలాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్ అవసరమా? ఏం లేని భిక్షాటన చేసేటువంటి భూమి లేకుండా కూలి పనులు చేసుకునేటువంటి మరి కడుపు చేతబట్టుకొని బతుకుదెరువు కోసం వివిధ
మరి కార్యాలయాల్లో వివిధ ఆఫీసు లోపల పారిశుద్ధ్య పనులు చేసుకునేటువంటి వారికి రిజర్వేషన్ అవసరం, ఎవరికి రిజర్వేషన్ ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు, ఈ దేశంలో కూడా సరైనటువంటి రిజర్వేషన్లు న్యాయం జరగట్లేదు. పేదలు పేదరికంలో శాశ్వతంగా ఉన్నారు. డబ్బులు ఉన్నోళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు. రాజకీయం అనేటువంటి దొంగ రాజకీయంగా తయారైంది. మరి అందరినీ బానిసలను చేసే బతుకుతున్నారు తప్ప అభివృద్ధి అనేటువంటి చేయట్లేదు. ఎవరికి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. మీకోసమే రిజర్వేషన్ అనేటువంటి కేవలం పేదలకు మాత్రమే ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది రిజర్వేషన్ మీద చేసేటువంటి వీడియో. తెలంగాణ బంద్కు అనుకూలంగా అన్ని పార్టీలు ముందుకు వచ్చిన సందర్భంగా నేను చేసినటువంటి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.